సోనా అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మన మధ్య లేరు. సో ఏంటి ఎట్లా ఉండే మీ మొత్తం అనుబంధం కానీ అంటే ఊహించలే ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన ఒకటి వస్తుందని? లేదు, అసలు ఎప్పుడు కూడా ఆయనే కనీసం ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఆయనకు సిగరెట్ కానీ గుట్కా కానీ అంబర్ కానీ తాగడం కూడా నాన్ వెజ్ కూడా తినేపెట్టాడు. అంత ఫ్రాంప్ట్గా ఉండేటోడు. అంటే చిన్నప్పుడు ఆయన ఏమన్నది ఏం తినడో తెలియదు కానీ మాకు తెలిసి మేము ఒక 20 ఏళ్ళ కింద చూస్తున్నాం. ఉద్యమ కాలం నుంచి ఏ రోజు కూడా ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఆరోగ్యం పట్ల కూడా వాకింగ్ చేసేది, శ్రద్ధగా ఉండేది. కాకపోతే కొంచెం టైంకు తినక అట్లా ఉండేది. కరోనా సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది. అప్పుడు కొంచెం ఈ ఊపిరితిత్తులు లంగ్స్ ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి ఆయనకు శ్వాస ప్రాబ్లం రావడం మొదలైంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడేది కూడా దాంతోనే. కాకపోతే ఇంత సివియర్ అవుతుంది ఇవన్నీ అని ఎవరం కూడా అనుకోలేదు. ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కలిసి ఉండేటోళ్ళమే. మాకు బాబాయ్ అవుతాడు, మేము కలిసి ఉండేది. ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా కూడా బాబాయ్కి ఇట్లా అంటే ఒక ఫోన్ కొట్టి మాకు పనులు చేసేటోడు. మేము పెద్దన్న అంటే మేము పెద్దన్న లాగానే చూసుకునేటోళ్ళం మా కుటుంబానికి. ఒక మాకే కాదు అని ఎవరికి ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా పెద్దన్న అని చెప్పిందంటే ఆయనకి ఏ సమస్య ఉన్నాయంటే ఆ ప్రాబ్లం క్లియర్ చేసేటోడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలో పుట్టి ఒక 5 అన్నదమ్ములు 2 అక్కయ్యలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి కుటుంబంలో అందరికంటే చిన్నవాడైనప్పటికీ గొప్ప గొప్ప ఆలోచనలు చేసేటోడు. ఒకటి ఇప్పటి కూడా ఆయనకు ఊళ్ళో 2 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు అక్కడే ఆయనకు అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. చిన్న స్థాయి నుంచి ఇట్లా ఒక వ్యక్తి ఇట్లా రావడం అనేది మా ఈ ప్రాంతంలో ఎప్పుడు జరగంగా మేము చూడలేదు. ఎందుకంటే అట్లాంటి రైతు కుటుంబం నుంచి ఎవరు రాలేదు. కాబట్టి ఆయనకి ఇక్కడ రైతుల కష్టాలు తెలుసు. కాబట్టి దేవాదుల ప్రాజెక్ట్ అనేటువంటి ఒకటి సృష్టించుకొని కేసీఆర్తో కొట్లాడి నీళ్లు పట్టుకొచ్చి ఇక్కడ కేసీఆర్కు ఒక దత్తపుత్రుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఉద్యమ సమయం నుంచి కూడా నమ్మిన బంటులాగా ఉన్నాడు. వరంగల్కి వస్తానం అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షన వరంగల్ జిల్లాకి అధ్యక్షుని చేసిండు. అప్పుడు టీఆర్ఎస్కి ఆయన ఒక పర్యాయం జెడ్పీటీసీ కూడా అయింది. ఇక్కడ జెడ్పీటీసీ అయినప్పుడు ఆయనకు అంత నిధులు రాలే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి పెద్ద పనులు చేయలేకపోయాడు. కానీ అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక సెకండ్ సారి ఈయన గెలిచిండు. 2 సంవత్సరాలు కరోనా పేరు మీద పోయినప్పటికీ ఉన్న 3 సంవత్సరాలల్లా ఒక అద్భుతమైన అభివృద్ధి అంటే ఏందో నరసంపేట ప్రజలకు చూపించిన వ్యక్తి ఎవరన్నారంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇవాళ ఇంతమంది ప్రాంతాలకు, మతాలకు, మనుషులకు, పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా డివిజన్ మొత్తం ఎవరు పిలిపేమియలే, అందరు షాపులు బంద్ చేసుకొని అద్భుతంగా వచ్చి వాళ్ళ అంతిమయాత్రలో పాల్గొంటాను. ఇట్లా ఎవరికి మించి కళలో కూడా చూడలేదు. ఇలాంటి పరిస్థితి చూడలేదు. మీ ఇట్లా ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా పెద్ది అనే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక శిఖరం అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మా పక్కన ఉంటే మేము కామన్గా అనుకున్నాం. అంటే మాకు తెలుసు మావాడేందో, కానీ ఇలాంటి ఒక పరిస్థితి ఉంటాను మీకు కళలో ఇల్లు కూడా అనుకోలే. అసలు నేను చనిపోతాడు అనేటువంటి కూడా ఊహ కూడా ఎప్పుడు మాకు రాలేదు. ఆరోగ్యపరంగా అదే కొంచెం శ్వాస ప్రాబ్లమ్స్ ఉండేది. తొందరగా నిమోనియా ప్రాబ్లమ్స్ రావడం, అంటే కరోనా వచ్చిన తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అయింది కాబట్టి. బట్ దానికి కూడా మంచి ప్రికాషన్స్ తీసుకునేది. ఎప్పటికప్పుడు యశోద హాస్పిటల్ పోయేది, టెస్టులు చేయించుకునేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చిందో దానికంటే ముందు 24వ తారీఖు రోజు కూడా హాస్పిటల్ పోయిండు, టెస్టులు చేయించుకున్నాడు. కానీ దాని ముందు రోజు తర్వాత రోజు కేటీఆర్ బర్త్డే ఉండడం ద్వారా దాస్య వినయ్ భాస్కర్ గారు పెద్ద ప్రోగ్రాం పెట్టిళ్ళు వరంగల్. దానికోసం హుటాహుటిన వచ్చాడు. సో అది ఆయనకు కొంత ప్రాబ్లం ఉంది, అడ్మిట్ కావాలని చెప్పినప్పటికీ ఆయన ఏందనుకుని డేర్ అండ్ డాషింగ్ ఒక్క రోజు ఏమైతే అని వచ్చి బర్త్డే వేడుకలు అయిపోయినాక పోయి అడ్మిట్ అయితే అనుకున్నాడు. ఈ లోపలనే ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరం. మేము కళలు కూడా ఇలా ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి వ్యక్తి చనిపోవడం మా ప్రాంతానికి, మా డివిజన్కు, మా అందరి దౌర్భాగ్యం ఇది. ఇట్లా ఈయన చనిపోవడం అనేది. ఎందుకంటే ఇట్లా పనులు చేసే వ్యక్తి ఎవరు రారు. నల్లబెల్లి చరిత్రలో నా వయసు 47 సంవత్సరాలు, ఇలాంటి రోడ్ వేసినోడు ఎవరూ లేరు. మీరు చూస్తే తెలుస్తుంది. సీసీ పర్మనెంట్గా ఉండాలని చెప్పేసి డబుల్ కంకర్ వేయించి, ఫస్ట్ సింగిల్ సీసీ వేయించి, తర్వాత 12 ఫీట్ల డబుల్ సీసీ వేయించి గొప్పగా డివైడర్ పెట్టి ఒక మండలాన్ని ఇట్లా చేసిండు. గొప్ప నాయకుడు నర్సంపేట కోల్పోయింది. 100% తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే కేసీఆర్కు ఒక రైట్ హ్యాండ్, కేటీఆర్కు కూడా ఒక నమ్మకమైన వ్యక్తి. ఆయన ఉద్యమంకు ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే, తర్వాత ఉద్యమ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో అప్పటి నుంచి ఇందులోనే ఉన్నాడు. ఎంతో మంది నాయకులు వచ్చిపోయింది, కానీ ఈయన ఏ రోజు పార్టీ మారలేదు. ఒకటే పార్టీ, ఒకటే నినాదం ఉండేది, తెలంగాణ ఉద్యమం. సో మా తెలంగాణ మాకు కావాలా, మా నిధులు నియామకాలు కావాలా, కేసీఆర్ అధ్యక్షుని మేము పనిచేస్తాను, మాది తెలంగాణ, మేము టీఆర్ఎస్ పార్టీ, ఇంతే. ఆయన మూడే, తెలంగాణ ఉద్యమం, కేసీఆర్. ఒక్క రోజు కూడా వేరే మాట మాట్లాడలే. అందుకోసమే ఆయన ముఖ్యమంత్రి అయినాక 3 నెలలనే మాకు ఎన్నంటే నిధులు కేసీఆర్ ఇచ్చిండు. ఈయన కొట్లాడి పట్టుకొచ్చిండు. మెడికల్ కాలేజీ విషయంలో ఫస్ట్ 8 అనౌన్స్ అయినాయి. అప్పటికప్పుడు రాత్రి
ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. మా జిల్లా కాకపోయినా మా డివిజన్కే అంత పెద్ద హాస్పిటల్ పట్టుకొచ్చి కాలేజీ కూడా పట్టుకొచ్చిండు. ఇవాళ ఇంతమంది స్వచ్ఛందంగా వస్తానంటే ఆయన చేసిన అభివృద్ధి అదే కారణం. నేను ఒక్కననడం కాదు, ఎవరిని అడిగినా కూడా ఆయన చేసిన అభివృద్ధి అంతా చెప్తాడు. అద్భుతమైన అభివృద్ధి చేసిండు. ఇంకొకసారి మేము అందరం అనుకున్నాం నెక్స్ట్ సారి ఖచ్చితంగా మళ్ళీ మా ఎమ్మెల్యే అవుతాడు, ఈ మంత్రి కూడా అవుతాడని 100% ఎక్స్పెక్ట్ చేసినాం. అసలు 3 సంవత్సరాలనే గింత అభివృద్ధి చేసినంటే నెక్స్ట్ ఆయన కనుక మంత్రి అయ్యో మనకు ఎమ్మెల్యే అయిందంటే అసలు మా బతుకులు ఏందని మేము ఇంత గొప్పగా గర్వంగా ఫీల్ అయినా. కానీ ఇప్పటికి ఇంత దురదృష్టకరమైన వార్త విని ఇలాంటి పరిస్థితి మాకు ఎదురైందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇదంతా మా బాధాకరం, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ఇంటికి పెద్ద దిక్కు పోతే ఎట్లా ఉంటుందో మా మండలం, మా నల్లబెల్లికును, మా డివిజన్కు ఒక పెద్ద దిక్కు పోయిందని మా పెద్దన్న పెద్ద దిక్కు పోయిందని మేము ఏం చెప్పుకోలేని పరిస్థితి. రోజు ఏడ్చుకుంటూ కూర్చున్నా కూడా ఆయన ఈ బాధ మాకు తీరేది కాదు. ఇది పరిస్థితి.